సమస్యలు కొందరిని ఆలోచనల్లో పడేస్తాయి. ఆవిష్కరణలకి ఊపిరి పోస్తూ వ్యాపారంలోకి వచ్చేలా చేస్తాయి. సరిగ్గా ఈ కోవకే చెందుతారు ది స్లీప్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రియాంక సాలోట్. కోటి రూపాయల జీతాన్ని కాదని పరుపులు, దిండ్ల తయారీతో వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది. కంఫర్ట్ టెక్ లీడర్గాను ఎదిగింది. ఆ రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికి కూడా భయమేనంటుంది ఈమె. పాప పుట్టాక అస్సలు నిద్ర పట్టేది కాదట. 6 నెలలకి తిరిగి ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఇటు నిద్రలేక అటు ఉద్యోగంపై శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడుతుంటే ఆ నిద్రలేని రాత్రుల నుంచి వచ్చిందే ది స్లీప్ కంపెనీ. రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఓ చిన్న పల్లెటూరు ప్రియాంకది. వీరి కుటుంబం చండీగఢ్లో స్థిరపడింది. ఇంటర్ వరకు అక్కడే చదివి ఇంజనీరింగ్కి ఢిల్లీ వెళ్ళింది ఈమె. ఎందుకో ఆ చదువు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించేది కాదట. ఆ సమయంలోనే ఫిల్ నైట్, షూడాగ్, వాల్టర్ ఐసాక్సన్ రాసిన స్టీవ్ జాబ్స్ పుస్తకాలు ఆమె ఆలోచనలకు స్పష్టతనిచ్చాయి. నచ్చిందే చేయాలని చెప్పే ఈ పుస్తకాల స్ఫూర్తితో ఐఐఎం కలకత్తా నుంచి ఎంబీఏ చేసి జేపీ మోర్గాన్ చేజ్లో కెరీర్ స్టార్ట్ చేసింది ప్రియాంక. అక్కడి నుంచి సింగపూర్లోని ఫ్రాస్ట్ అండ్ సాలివిన్ కంపెనీకి వెళ్ళింది. అది నచ్చలేదు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ మార్కెటింగ్ విభాగంలో చేరింది. కొద్ది కాలంలోనే పాంపర్స్ విభాగానికి ఇండియా హెడ్గా ఎదిగి ఎన్నో అవార్డుల్ని సైతం అందుకుంది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. బాబు పుట్టడం, నిద్రలేమి, సొంతంగా ఏదైనా చేయాలన్న తపన ఆమెను కుదురుగా ఉండనీయలేదు. ఓ ధనవంతుడిగా చనిపోవడం పెద్ద విషయం కాదు, నేనేదో సాధించానన్న సంతృప్తితో నిద్రపోవాలి అన్న స్టీవ్ జాబ్స్ మాటలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది. కోటి రూపాయల పైనే జీతం, ఎవరైనా వదులుకుంటారా అని అంతా అనుకున్నారు. అయితే క్లాస్మేట్ కూడా అయిన భర్త హర్షిల్ మాత్రం తనతోనే ఉన్నాడట. నిద్ర పట్టక సరైన పరుపు కోసం బ్రాండ్లన్నీ వెతిక, ఏది సౌకర్యంగా అనిపించలేదు. ఆరోగ్యానికి కీలకం నిద్రే కదా. నిద్రలేమితో ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. జీవితంలో సుమారు 26 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాం. అందుకే దీన్ని సీరియస్గా తీసుకొని మార్కెట్ను స్టడీ చేశానన్నారు. 1.5 ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా నిద్ర శాస్త్రం గురించి సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలను కలిశామని, అలాగే డిఆర్డీఓ రిటైర్డ్ మెటీరియల్ సైంటిస్ట్ డాక్టర్ త్రిపాఠి సహకారంతో 1000కి పైగా ప్రయోగాలు చేశామని చెప్పారు. ఓ దశలో ఉద్యోగం మాని తప్పు చేశానా అనిపించిందని, చివరకు సూపర్ స్ట్రెచీ స్మార్ట్ గ్రీన్ టెక్నాలజీ పరుపును రూపొందించామన్నారు. 2019లో కంపెనీ నెలకొల్పి ఈ టెక్నాలజీకి పేటెంట్ని తీసుకున్నామని ప్రియాంక చెప్పారు. నిద్ర శాస్త్రంలోనే ఇదో విప్లవమని, ప్రారంభించిన 4.5 ఏళ్లలోనే వ్యాపారం దాదాపు 500 కోట్లకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు డీప్ టెక్ ఉత్పత్తులదేనంటూ సైన్స్ ఏఐ స్లీప్ అనలైజింగ్ పిల్లో ద్వారా మరోసారి మార్కెట్లోకి వచ్చారు ప్రియాంక. కృత్రిమ మేధతో పనిచేసే తొలి స్మార్ట్ గ్రిడ్ పిల్లో ఇది. ఇందులో లో ఎనర్జీ రాడర్ టెక్నిక్ని వాడడంతో నిద్రకి ఆటంకం లేకుండానే నిద్ర సమయాన్ని, నాణ్యతని, శరీర కదలికల్ని, గుండె వేగాన్ని, శ్వాస రేటుని లెక్కించి యాప్కి పంపిస్తుంది. దీని ద్వారా ఎవరికి వాళ్ళు తమ నిద్రా సమయాల్ని తెలుసుకొని మంచి నిద్ర కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చట. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే ఏఐ ఆవిష్కరణల మీదే దృష్టి పెడతానంటోంది ప్రియాంక.